కొంచెం వెనక్కి బస్ మీరే స్టోర్కి వెళ్ళే పని లేదు, ఇంటి దగ్గరికే డీలర్స్ తెచ్చిస్తారు. ఇలాంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు స్వయానా వెళ్ళి మీరు డీలర్లు ఇచ్చిరండి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు కూడా మీరే స్టోర్ దగ్గరికి వెళ్ళాలి, వెయిట్ చేసే పని లేదు, ఇంటి దగ్గరికే తెచ్చిస్తారు. ఇప్పుడు ఏం సమస్య లేదు. సార్ ఆ మొహం మీద విషయం నీకు ప్రతి నెల నువ్వేం అక్కడికి వెళ్ళే పని లేదు. చెప్పేదేమా ఇక్కడికే స్టోర్ డీలర్ తీసుకొచ్చి ఇస్తారు. పెన్షన్ తీసుకున్నావా? ఎంత తీసుకున్నావు? 6,000 వస్తుంది. అంత హ్యాపీనా? ఎవరు పంపించారు పెన్షన్ మీకు? చంద్రబాబు నాయుడు సారు 6,000 పెన్షన్ పంపించారు. మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఇంటి దగ్గరికి బియ్యం ఇచ్చిరమ్మన్నారు. బియ్యము చక్కెర అన్నీ. మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇక్కడే ఉండొచ్చు. ఈరోజు మీ అందరికీ తెలిసినట్టు మనం ఇప్పుడు రేషన్ అనేది ఎఫ్పీ షాప్ నుంచి మనం డిస్బర్స్మెంట్ చేయడానికి స్టార్ట్ చేసుకున్నాము. ఇందులో భాగంగా 65 ఏళ్ళ పైబడి ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మనం ఇస్తున్నది సాటెక్స్ రైస్ ఏముందో వైట్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క కేజీ రైస్కి ప్రభుత్వానికి 44 రూపాయల 90 పైసల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఒక రైస్ అనేది మనకి ఏంటి, వరి పండించి ప్రొక్యూర్మెంట్ చేసి దాని తర్వాత ప్రాసెసింగ్ చేసి మనం ఒక డెలివరీ పాయింట్ ఎఫ్పీ షాప్ వరకు ఏం తీసుకొస్తామో ఇది కూడా ఒక కేజీకి 44 రూపాయల 90 పైసలు అవుతుంది. సత్యసాయి జిల్లా వచ్చేప్పటికి మొత్తం అండి 16,89,531 యూనిట్లు ఉన్నాయి. దీనికి నెలకి మనకి ఖర్చు అయ్యేది 38 కోట్ల వరకు మనకి ప్యాడీ అంటే రైస్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తున్నామో దీని ఒక్కదానికి ఖర్చు అవుతుంది. ఇంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం 17 రూపాయల 50 పైసల కొద్ది ½ కేజీ షుగర్ అనేది కూడా ఇస్తున్నాము. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనకి పెన్షన్ అనేది మీ అందరికీ తెలిసినట్టు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నాము. అందులోనే మళ్ళీ రేషన్ కూడా ఇప్పుడు 1వ తారీఖు నుంచి చౌక దుకాణాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎఫ్పీ షాప్ డీలర్స్ చాలామంది ఉంటారు, మీరు కూడా చాలా ఉంటుంది. ఇది అయిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం నుంచి ఐవీఆర్ఎస్ కాల్ చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఏ ఫోన్ నెంబర్ ఏది లింక్ అయిందో దాన్ని కూడా ఐవీఆర్ఎస్ కూడా చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి. ఇందులో మనం చూస్తే
ఒకటి, మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే మనం బయోమెట్రిక్ వేసిన తర్వాత ఈ పాస్ వేసిన తర్వాత రేషన్ సరుకులు ఎవరు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా ఐవీఆర్ఎస్లో మళ్ళీ ఫోన్ చేసి రేషన్ సరుకులు తీసుకున్నారా లేరా అని కూడా అడగడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు అందిన రేషన్ సరుకులు నాణ్యతంగా ఉందా? సో నాణ్యమైన రేషన్ మనకి ఎఫ్పీ షాప్ డీలర్స్ అందరూ కూడా, అంటే మనం ఇచ్చేటప్పుడు కూడా నాణ్యమైన ఉన్న బియ్యమే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా వెరిఫై చేసుకోవాలి ఇచ్చేటప్పుడు. మూడవది, డీలర్ మీకు రేషన్ సరుకులు సరైన తూకంతో సరఫరా చేశారా అంటే తూకం కూడా కరెక్ట్గా వెరిఫై చేసి వాళ్ళ ముందరే వెరిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి ఐవీఆర్ఎస్ కాల్లో మూడో ప్రశ్నగా ఉంటుంది. నాలుగవది వచ్చి, రేషన్ షాపు డీలర్ మీతో మర్యాదగా ప్రవర్తిస్తారా? ఇది అనేది మీ అందరికీ తెలుస్తుందండి. మనం ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, మనం రేషన్ అనేది ఇస్తున్నాము. దీని కూడా బిహేవియరల్ ఆస్పెక్ట్ కూడా మనం ఎలా ఇస్తున్నామని కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది. పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఎలాగా ప్రతి ఒక్క పెన్షన్దారుకి ఎలాగా మనకి సచివాలయం స్టాఫ్ కానీ ఎవరైనా ఇచ్చినప్పుడు ఎలాగ ఇచ్చారో అని కూడా మనకి అడుగుతున్నాము ప్రభుత్వం నుంచి. అలాగే గౌరవప్రదంగా, అలాగే మనం రేషన్ కూడా ఎలాగ ఇచ్చారని గౌరవప్రదంగా ఇచ్చారా అని కూడా మనం అడగడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం నుంచి కూడా అడగడం జరుగుతుంది, ఐవీఆర్ఎస్ కాల్. అంతేకాకుండా రేషన్ షాప్ డీలరు ధరలు అంటే నిర్ణయించిన ధరమే ఇచ్చారా లేకపోతే ఇంకేమైనా దాంట్లో వేరియేషన్ ఉందా, ఇది కూడా అడగడం జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఏం తెలుసుకున్నానంటే, ఒకటి, రేషన్ ఇవ్వడమే కాకుండా దాన్ని మనం గౌరవప్రదంగా ఇస్తున్నామా, అది అందరికీ అందుతుందా, అందినప్పుడు ఎలాగ అందుతుంది అంటే ఒక క్వాలిటీ పారామీటర్ కూడా మనం అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. లోకల్లో కూడా మనకి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఇందులో భాగంగా ఈరోజు మనం చౌక దుకాణాలు ఎందుకు మళ్ళీ చెప్తున్నామంటే, ఈరోజు స్టార్టింగ్ కాబట్టి 50 కార్డుల వరకు మనం తీసుకుంటున్నాము. ప్రతి నెల 1వ తారీఖు నుంచి మీకు చౌక దుకాణాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 65 పైబడి వయసైన వాళ్ళందరికీ కూడా ఒక యూనిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి చేర్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరికి కూడా అంటే వయసైన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తున్నాం. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తొలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే ₹2 కిలో బియ్యాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు. మరి పేద ప్రజలు సంపూర్ణంగా భోజనం అందాలనే బడుగు బడిగిన వర్గాల కోసం ₹2 కిలో బియ్యాన్ని మొదలుపెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి ఎప్పుడుగా అప్పటి నుంచి మరి 2019 వరకు కూడా స్టోర్ డీలర్ల దగ్గరే గ్రామాల్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు రైస్ తీసుకునేవారు. నమ్మకంగా స్టోర్ డీలర్ దగ్గరకు పోతే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు 3 రోజులు 4 రోజులు 5 రోజులు అని చెప్పి తీసుకునేవారు. మరి గత ప్రభుత్వం 1924 రావడంతో ఎండియూలు వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయిండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం, సరిగ్గా సదుపాయాలు లేకపోవడం, దానివల్ల ఉపయోగం లేకపోవడం, సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము 233 కోట్ల రూపాయలు వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తాం. చాలామంది అది కూడా 3 స్టోర్లకి 4 స్టోర్లకు ఒక ఎండియూ పెట్టారు. దానివల్ల ప్రజలకేం ఉపయోగం లేదు, కానీ ప్రజల సొమ్ము మాత్రం నష్టపోయాం, ప్రజల సొమ్ము దోచుకొని పోయారన్న విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా మన యువగలం అధినేత గారు ఒక నిర్ణయం తీసుకొని ఎండియూలు రద్దు చేస్తూ మన స్టోర్లలోనే ఎలాగైతే నాణ్యతమైన బియ్యం ఈరోజు ప్రజలు బడిగిన వర్గాల కోసం రిక్రూట్మెంట్ చేసి, ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు రిక్రూట్మెంట్ చేసి సూపర్ రైస్, మంచి రైస్ మనం ప్రజలకు అందజేస్తున్నాం. అది కూడా ఇక్కడే స్టోర్ డీలర్లు ఎక్కడైతే మనం షాపులు పెట్టామో అక్కడే అందజేస్తాం. ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో అంటే సింగిల్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళి మనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశామనే విధంగా తెలియజేస్తూ, మరి స్టోర్ డీలర్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజల దగ్గరికి ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ కావచ్చు, మరి ప్రజలకు అన్ని విధాలుగా అందాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు మన పెనుగొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో నేను కలెక్టర్ గారు కూడా ఓపెన్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను.